బాడీ డొనేషన్, ఆర్గన్ డొనేషన్ ఎంటైర్లీ అసలు మోహన్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ నుండి చాలా యాక్టివిటీస్ చేస్తూ అవేర్నెస్ ఇస్తూ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా జర్నీ యాక్చువల్లీ ఐ కేర్ తో స్టార్ట్ అయింది. మీ పర్సనల్ లైఫ్ తీసుకుంటే యూ హ్యాడ్ గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. హే జిందగీ అనే మూవీ కూడా మీ బయోగ్రఫీ, మీ స్టోరీ మీద వచ్చింది. అసలు ఎట్లా అవన్నీ ఓవర్కమ్ చేసి హౌ యూ బికమ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్? సో నాకు 2 పిల్లలండి. చాలా మందికి బాడీ డొనేట్ చేయడం అంటే రకరకాల బిలీఫ్స్ ఉంటాయి, రకరకాల రిలీజియన్స్ లో. అంటే అట్లీస్ట్ బాడీని కూడా మేము ప్రపంచానికి అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయాలా అనే క్వశ్చన్స్ ఉంటాయి, లేదా వాళ్ళ నమ్మకాలు, మతాల ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అన్ని మతాల వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎక్కడ కూడా అవయవాలు దానం చేయకూడదు అనేది ఎక్కడా కూడా రాయలేదు. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ యొక్క ఫ్యామిలీని యాజ్ ఎ గ్రీఫ్ కౌన్సిలర్ గా అసలు ఎట్లా కన్విన్స్ చేస్తారు? ఏదైనా ఒక రియల్ టైమ్ స్టోరీ, మీరు ఎన్కౌంటర్ చేసిన స్టోరీ ఉంటే షేర్ చేయండి. ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాము. మదర్స్ డే ఇస్ రౌండ్ ద కార్నర్ కాబట్టి మీకు చెప్తున్నాను. మదర్స్ డే రోజు మార్నింగ్ నేను కాఫీ తాగుతూ ఉన్నాను. కాఫీ తాగుతూ ఉంటే కేర్ నాంపల్లి నుంచి ఫోన్ వచ్చింది. మ్యామ్, అంటే మన లైఫ్ లో లవ్డ్ వన్స్ ని కోల్పోతే ఆ పెయిన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. యూ లాస్ట్ యువర్ సన్, యూ సీన్ మెనీ స్టోరీస్. సో అసలు కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి చాలా మంచి గోల్స్ ఉంటాయి, ఫ్యామిలీలో ఏదో డెత్ అవుతుంది, అయినప్పుడు ఇంకా ఆ గోల్స్ విడిచిపెడతారు, అందరితో లైఫ్ అయిపోతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఐ హ్యాడ్ ఓన్లీ 2 ఆప్షన్స్ అండి.